మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, డాక్టర్, ప్రొఫెసర్ మొల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి వారితో ఈ నెల రాసుల్లో ఎవరికి ఎలా ఉందో జాతకం తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. నమస్కారం అమ్మా మహాలక్ష్మి. మీరు వివరించండి గురువుగారు. మేషరాశి వారికి ఏలినాటి శని శని. ఆ యొక్క మీనరాశి వాళ్ళు అంటించారనమాట. ఆ ఓకే. పక్కన ఉన్న రాశి కాబట్టి. మేషరాశి వారికి ఈ మే నెల 2025 సంవత్సరంలో రాహువు, శుక్రుడు, బుధుడు, శని 4 మీనరాశిలో మే 29వ తేదీ వరకు ఉంటాడు. ఆ తర్వాత ఆ రాహువు కుంభరాశిలోకి వస్తాడు. కేతువు కన్య నుంచి ఈ సింహరాశిలోకి వెళ్తాడు. గురుడు వృషభం నుంచి మిథునంలోకి వస్తాడు. అక్టోబర్ 18 తర్వాత మళ్ళీ అదే గురుడు కర్కాటక రాశిలోకి వస్తాడు. డిసెంబర్ 5న మళ్ళీ రెట్రోగ్రేడ్ అయి వెనక్కి వెళ్తాడు. ఇది యావరేజ్గా ఉన్న గ్రహస్థితి. అన్నిటికంటే బెస్ట్ ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఏంటంటే కుజుడు, రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు నేచపట్టి కర్కాటక రాశిలో ఉండడం వల్ల మేషరాశిలో చాలామందికి వ్యక్తిగత జాతకంలో వీక్గా ఉన్నటువంటి కుజుడు వీక్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని కుక్కలు కరుస్తాయి. తర్వాత వీళ్ళ పేరు మీద ఎవరికైతే ఈ యొక్క భూములు ఉంటాయో, స్థలాలు ఉంటాయో అవి అమ్ముదామన్నా అమ్ముడవు. ఇటేమో వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అన్నదమ్ములేమో మీది ముందుకుంది సైటు, మాది వెనక్కు ఉంది కాబట్టి మీది అమ్మితేనే మాయ అమ్ముడవుతాయని ఈ టైప్ ఆఫ్ టెన్షన్. ఒక పక్క స్థలమేమో రేట్లు రాదు, ఒక పక్క ఏమో వీళ్ళేమో ఎప్పుడు అమ్ముతాం అని వీళ్ళ టెన్షన్. ఈ విధంగా ఈ మేషరాశి వాళ్ళు బుర్ర తినేస్తారమ్మా. తర్వాత ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి వీళ్ళ ఎంత కష్టపడి పనిచేసినా వీళ్ళకి గుర్తింపు ఉండదు. ప్రేమించిన అమ్మాయి ఏమో వెళ్ళిపోద్ది, వెళ్ళిపోయి వేరే వాళ్ళతో మా నాన్నగారు వేరే సంబంధం చూశారు, నేను చేసుకుంటున్నాను సారీ అని సింపుల్గా హ్యాండ్ ఇచ్చేస్తుంది. హ్యాండ్ ఇచ్చేగానే వీడికి స్టూడెంట్ చదువు మానేసుకుని ఇంజనీరింగ్ మానేసుకుని ఆ అమ్మాయి చుట్టూ తిరిగినాడు, వీడికి అమ్మాయి పోయే బాటిల్ మిగిలే. ఈ విధంగా ఈ మేషరాశి వాళ్ళ యొక్క పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు మనకి ఈ మా మే 14న మారుతున్నాడు అనమాట గురుడు. అండ్ ఈ లోపల మాత్రం 2 వారాలే బాగా చదువుకునే టైం. ఆ తర్వాత వాళ్ళ పాపం చదువు అవ్వదు. చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే రైతులు ఎప్పటి వరకు ఈ మే 29వ తేదీ వరకు వాళ్ళు వేసినటువంటి పంటలు బ్రహ్మాండంగా పండించిన రేటు తక్కువే ఉంటాయి. మన ఎండుమిరపకాయలు బ్రహ్మాండంగా పండించారు కానీ రేట్ లేదు. అదే మే 29 దాటిన తర్వాత వీళ్ళు స్టార్ మారిపోద్ది సంవత్సరంన్నర పాటు రైతులకి. అప్పుడు ఉల్లిపాయ వేస్తారు. లాస్ట్ టైం నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, 100 మంది రైతులు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు గురుగారు అంటే, ఎందుకురా బాబు నంత అంతరా అన్నాడు. కాదు, వాళ్ళు ఉల్లిపాయ వేయమని చెప్పారు గురుగారు మీరు, అంత ఒక్కొక్క రైతుకి 5 లక్షలు మిగిలింది అన్నాడు. అంటే రైతులు ఎప్పుడు కూడా కమర్షియల్ క్రాప్స్ని పెంచాలి, కూరగాయలు వాటిని పెంచాలి. పక్కోడు అస్మాను ధాన్యం వేస్తున్నాడని మనం ధాన్యం వేయకూడదు. మహారాష్ట్రలో మీరు చూసినట్లయితే చెరుకు ఇలాంటి పంటల్ని కమర్షియల్ క్రాప్స్ని వేస్తారు. ఆ విధంగా కోల్డ్ స్టోరేజీలు రన్ చేసేటటువంటి వాళ్ళు, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, వ్యవసాయ సంబంధమైనటువంటి ఎరువులు, పశువుల సంబంధమైనటువంటి ఎరువులు, ఇలాంటివన్నీ కూడా మందులు, హ్యూమన్ ఇవన్నీ కూడా మే 29వ తేదీ అంటే ఆఖరణ బాగుంటాయి అన్నమాట. ఇక ఈ మేషరాశి వారి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి రాబడి లాస్ట్ మంత్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే వస్తుంది, కానీ ఖర్చులు మాత్రం చాలా అధికంగా ఉంటాయి. అంటే బంధువులు, ఈ విందు వినోద కార్యక్రమాలు, ఫ్రెండ్స్, ఇలా వీళ్ళంతా కూడా ఆనందంగా గడుపుతారు. ఇక కోళ్ల పందాలు, చుట్టాలు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత పేకాట్లో కామన్ అయిపోయింది లైఫ్లో పార్ట్. కాబట్టి వాళ్ళు అలాంటి సరదాగా ఆడుకొని డబ్బులు లాస్ అయ్యేటటువంటి, ఖర్చు అధికంగా అయ్యేటటువంటి ఖర్చు కనబడుతోంది. ఇకపోతే ఈ మేషరాశి వారు చక్కగా ఆడవాళ్ళు జెమ్స్ అండ్ కాస్మెటిక్స్కి ఎక్కువ ఖర్చు పెడతారు. జుంబో ఇలా అది తప్పకుండా దానికోసం ఎక్కువ ఖర్చు పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. ఈ విధంగా ఈ సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా
వాళ్ళకి గౌరవాలు దొరుకుతాయి. అండ్ స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అప్పులు కూడా దొరుకుతాయి మంచిగా మేషరాశి. మేషరాశి వారికి. అలా ఈ నెలంతా కూడా వీళ్ళకి పైలా పచ్చేసిగా ఉంటుందమ్మా. పరిహారాలు ఉంటాయా గురుగారు? ఉంటాయి కదా, మరి ప్రతి మనిషికి ఏలినట్స్ అని పట్టాడు కదా. అవును. అందువలన ఎంత హ్యాపీగా సభలో సమావేశాలు, విందు వినోద కార్యక్రమాలు, గోవాలో వెళ్ళి క్యాసినోలు ఆడినా ఏమైనా సరే మనస్సు మాత్రం నిర్వీర్యంగా నిరాశగా ఉంటుంది, ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. అదే ఏలినాటి శని ప్రభావం. దాని నిమిత్తము వీళ్ళు ఏం చేయాలంటే పరిహారాలు, శని చుట్టూ ప్రదక్షిణలు చేయాలా, శనీశ్వరుడికి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వాళ్ళ ఇళ్లల్లో జరిపించుకోవాలా. అదేవిధంగా రావి చెట్టుని చూసుకోవాలా. రావి చెట్టుకి అందరూ కూడా ప్రదక్షిణాలు చేస్తారు, అందులో డౌటే లేదు. కానీ ఎవరూ నీళ్లు పోయరు. ఒకవేళ నీళ్లు పోయమంటే స్పూన్ పట్టుకెళ్ళి స్పూన్తో నీళ్లు పోస్తారు, లేదా చిన్న కలసంతో పోస్తారు. అలా కాకుండా బకెట్ నీళ్ళు పోయాలమ్మా. శనివారం నాడు కంపల్సరీ 108 ప్రదక్షిణాలు చేసుకోవాలి. మిగతా రోజుల్లో వాళ్ళ ఇష్టం, 5 రోజులు 11 సార్లు 5 సార్లు ఇలా వాళ్ళ వీలుని బట్టి చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఏలినాటి శని దోషం నుంచి వీళ్ళు తప్పించుకొని బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా చెప్పారు మేషరాశి వారికి. ఇంకా తర్వాత రాసి మాట్లాడుతాం.